ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ పిల్లి ఎప్పుడు దాక్కుంటా తిరుగుతుంది, పులిలాగా రోడ్డుపైకి రాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, తాడేపల్లి పర్యటిస్తే కిటికీలను మూయిస్తారు. మూసేసిన నెలకి ఏంటో చేవుపుతాడు, అదేంటో నాకు అర్థం అవుతుంది. ఎవడున్నాడు అక్కడ, ఈయన చేవుపుతా ఉంటాడు. ఆయన బయటకు వస్తే తాడేపల్లిలో టెన్షన్, అన్ని షాపులు మూసేస్తారు, కిటికీలు మూసేస్తారు. ఎవడు వ్యాపారం చేయకూడదు, అది కూడా 2 గంటల ముందల ఆయన వెళ్ళిందా 2 గంటల మేము. అంటే ఎంత పిల్లి తెలిసిపోయింది. పిల్లి నా కొడుకు, ఇంకేం చేయలేడు ఆయన, అంత పిరికోడు ఈ ప్యాలెస్ పిల్లి. ఈరోజు నేను అడుగుతా, మా తల్లిని అవమానించిన ఎందుకు మాట్లాడలేదని జగన్మోహన్ రెడ్డి? నారాయణ స్వామి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారిని ఒరే ముండా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నైజం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఎవరైతే అసభ్యంగా మారుతారో చెప్పు తీసి కొడతానన్నారు. తప్పేంటండి దాంట్లో? తప్పేంటి? మేము ఎప్పుడు విజయలక్ష్మి గారి గురించి మాట్లాడదా, వైఎస్ భారతి గారి గురించి మాట్లాడదా, ఆయనకున్న 2 పిల్లల గురించి ఏనాడు మాట్లాడదా. 2 నిమిషాలు ఇక్కడ కూడా మాట్లాడచ్చు, మనం ఏనాడు మాట్లాడదా. అది మాకున్న సంస్కారం, అది వాళ్ళు పోగొట్టుకుంటున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రిని పట్టుకునే ప్యాలెస్ పిల్లి నా కొడుకు అంటాడు ఈ పనికి మాలినటువంటి పప్పుగాడు 210 గాడు. వీడికి జయంతికి వర్ధంతికి తేడా తెలవదు, ప్రాబ్లం లేదు. జయంతికి వర్ధంతికి తేడా తెలవకపోతే, ఎందుకంటే చనిపోయిన రోజు వెళ్ళి వర్ధంతి శుభాకాంక్షలు అంటాడు. కాబట్టి వీడు పిచ్చినా కొడుకు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. దానివల్ల వాడికి ప్రాబ్లం లేదు. ఆడి పిచ్చినా కొడుకు కాబట్టి పిచ్చినా కొడుకు అనుకుంటారు, వాడికి ఏమీ ప్రాబ్లం లేదు. ఆ సంగతి ఆడి బాబుకు కూడా తెలుసు. అందుకే ఈ పిచ్చినా కొడుకు ఈ పనికి మాలిన పప్పుగాడిని పక్కన పెట్టి దత్తపుత్రుని తీసుకొచ్చి సపోర్ట్ చేయమని చెప్పి అడిగి వెళ్ళి బూటులు నాకుతున్నాడు హోటల్లోకి వెళ్ళి ఈ 420 గాడు. అయితే వర్ధంతికి జయంతికి తేడా తేలకపోతే ప్రాబ్లం లేదు. కాదు పిల్లికి పులికి తేడా తేలకపోతే ఏమవుద్ది? పిల్లికి పులికి తేడా తేలకపోతే ఏమవుతుంది? ఆహారం అవుతాడు పులికి. జగన్మోహన్ రెడ్డి పిల్లికి కాదు, పనికి మాలిన నా కొడక. జగన్మోహన్ రెడ్డి గారు పులి. జగన్మోహన్ రెడ్డి గారి పులి కాబట్టే మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు. పిల్లి అనుకునిట్టాక నువ్వు తిరిగితే గుడ్డినా కొడుకులాగా నేను ఆహారం తినేసాడు. పనికి మాలిన దద్దమ్మ అయ్యో. ఈ రాష్ట్రంలో పనికి మాలినటువంటి కొడుకు ఈ రాష్ట్రంలో ఎవరికి ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. చంద్రబాబు కూడా కోరుకుంటున్నాడు. నువ్వు పనికిరాని సొంటవే దద్దమ్మవే చౌటవే కాబట్టి వెళ్ళి ఎవడో బూట్లు నాగుతున్నాడు, పక్క పార్టీల బూట్లు నన్ను గెలిపించమని చెప్పి. 75 సంవత్సరాల వయసులో నీలాంటి దరిద్రుడు ఉండబట్టే, నీలాంటి పిల్లి నీబోటి సొంట నీబోటి 210 గాళ్ళు ఉండబట్టే నువ్వు పనికిరానటువంటి సొంటమని చెప్పే హోటల్కి వెళ్ళి పక్క పార్టీలో బూటులు నాకు వచ్చాడు నీ అయ్యా. నీకు సిగ్గు చదవం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కిటికీలకు చేతులు పెట్టాడు. వీడు ఉన్నాడు ఆ కిటికీల దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా అంటే వీడు కారులో ఉన్నాడా లేకపోతే బయట నిలబడి కిటికీల దగ్గర నిలబడి చూస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నాడు, కాళ్ళు ఎవడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 2 చేతులతో నమస్కారం పెడతాడు. ఎక్కడైనా చేతులు ఊపుతాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2 చేతులతో నమస్కారం పెడతాడు, చిన్నాళ్ళకైనా పెద్దాళ్ళకైనా. కారులో ఉన్నా, డయాస్ ఎక్కినా, ఎక్కడికి వెళ్ళినా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఊపుతున్నటువంటి వీడియోలు ఎన్ని చూపించగలవు నువ్వు? చేతులు ఊపుతాడండి జగన్మోహన్ రెడ్డి కిటికీలకి. వీడు అద్దం ముందు నుంచొని వీడు ఊపుకుంటాడు. ఈ పనికి మాలిన పొప్పాడు. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఏది పడితే అది మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు బయటికి రాకూడదు, వాటి మీద డిబేట్ జరగకూడదు. పవన్ కళ్యాణ్ తిట్టిన బూతుల మీదో, లోకేష్ తిట్టినటువంటి బూతుల మీదో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని 1, 2 తిడితే మేము 10 మంది వచ్చి మేము తిడతాం కాబట్టి మేము తిట్టినటువంటి బూతుల మీద డిబేట్లు చేసుకోవాలి. ఈ పనికి మాలినటువంటి 420 మీడియా ఇంత కుట్రలా? నిన్న బ్రహ్మాండంగా ప్రోగ్రాం జరిగితే దాని మీద వీడు వచ్చే సాయంత్రానికి విషం కక్కేసి పిల్లి నా కొడుకు.
వాడికి పెట్టండి గడ్డి. తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నటువంటి లోక్సత్తా, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, ఈ పనికొచ్చే పనికిరాని పార్టీలు, 0% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు, వాడికి పెట్టండి గడ్డి. ఈ గుడ్డిగాళ్ళకి ఎవడికి కనపడో. ముఖ్యమంత్రి గారిని పిల్లి నా కొడుకు అంటే ఈ నా కొడుకులు ఎవడో మాట్లాడరు. మేం మాట్లాడితే ఈరోజు ఇప్పుడు వస్తాడు ఒక్కొక్కడు, ఆడి దగ్గర ప్యాకేజీ తీసుకుని సిగ్గు లేకుండా వచ్చి చెబుతారు అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా తిట్టకూడదు, ఇలా తిట్టకూడదు అని. అంటే ముఖ్యమంత్రిని తిట్టినా కూడా ఏమనాలి? ముఖ్యమంత్రికి చెప్పు చూపిస్తే ఏం మాట్లాడాలి మేము? వాళ్ళు ఒకటి మాడితే మేము 10 మంది మాడతాం. 10 చేసుకోవాల్సింది ఎవడో? బూతులు స్కూల్ పెట్టినటువంటి బోగునా కొడుకు చంద్రబాబు నాయుడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.